రాసి ఉందిగా ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. అండ్ ప్రీవ్యూ వీడియోలో ఉన్న ఆడియో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతుంది. అదే ఆడియోతో మీరు సేమ్ ఈ విధంగా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆడియో మనకు బాయ్స్ కంటే గర్ల్స్కి ఎక్కువ సూట్ అవుతుంది. సో ఇక్కడ గర్ల్స్ ఇలాంటి వీడియో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఎఫెక్ట్తో మీరు ఇలాంటి స్లో మోషన్ వీడియోలో ఇలాంటి సింపుల్గా ఇలాంటి షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసి ఇలాంటి వీడియో ఈజీగా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్గా నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు క్యాప్కట్ ఎడిటర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక VPN యాప్ని కనెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ నేను నా వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి నా నార్మల్ వీడియో అనేది చాలా స్మూత్గా ఈ విధంగా స్లో మోషన్లో ఉంది. మీరు కూడా ఇక్కడ వీడియోని ఫస్ట్గా మీ ఫోన్తో లేదా కెమెరాతో స్మూత్గా స్లో మోషన్లోకి షూట్ చేసుకోండి. మొత్తం వీడియో స్లో మోషన్లో ఉంటే బాగుంటుంది, నో ప్రాబ్లం. సో ఇప్పుడు నార్మల్ వీడియో ఉన్న దాన్ని స్లో మోషన్లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలని మీకు చెప్పాను కదా. ఇప్పుడు వచ్చేసి సాంగ్ యాడ్ చేసుకోవాలి. సో సాంగ్ ఇలా యాడ్ చేసుకోవాలంటే నేను ప్రీవ్యూ వీడియో నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సౌండ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ సౌండ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని నేను ఇచ్చిన ప్రీవ్యూ ఇచ్చిన వీడియోని డౌన్లోడ్ చేసుకుంటారు కదా, ఆ వీడియో నుంచి సాంగ్ని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ ఈ విధంగా నేను సాంగ్ని యాడ్ చేసుకుంటాను. అండ్ సాంగ్ని కొంచెం ఇక్కడ స్టార్టింగ్ పార్ట్ని కొంచెం ట్రిమ్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, ఈ విధంగా మీరు సాంగ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సాంగ్లో మనకు హోయినా అని బీట్ వస్తుంది. సో అక్కడ మనం ఆ బీట్కి తగ్గట్టుగా ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి కాబట్టి సో ఇక్కడ నేను ఆ బీట్లో నేను వీడియోని ట్రిమ్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఒక స్టార్టింగ్లో హోయినా అని బీట్ వస్తుంది. ఇక్కడ ఒక స్ప్లిట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ ఒక బీట్ వేసుకుంటాను, ఇక్కడ స్ప్లిట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ ఒక బీట్, అండ్ ఇక్కడ ఒక బీట్ వేసుకుంటాను. అండ్ ఇక్కడ ఒక బీట్. ఓకే, సో ఈ విధంగా మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఈ పొజిషన్లోకి తీసుకురావాలి ఇక్కడ. సో వీటికి ఎఫెక్ట్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అన్నిటికీ ఇన్ యానిమేషన్ ఇవ్వాలి. సో ఇక్కడ ఇన్ యానిమేషన్ వచ్చేసి ఇక్కడ కొంచెం వెయిట్ చేయండి, ఇక్కడ లోడింగ్ అవుతుంది. ఇక్కడ ఫ్లాషింగ్ ఈ ఎఫెక్ట్ని ఇచ్చేసేయాలి. ఇది వచ్చేసి ఒక 1 సెకండ్ వరకు ఈ విధంగా. అండ్ నెక్స్ట్ అక్కడ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని దీనికి ఈ విధంగా. నెక్స్ట్ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దీనికి అన్ఫోల్డ్. అండ్ దీని తర్వాత ఇది కొంచెం డ్యూరేషన్ తగ్గి ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా పడింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ పార్ట్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా. సో ఈ విధంగా మనం ఎక్కడైతే హోయినా అనే పార్ట్ వస్తుందో అక్కడ ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ స్టార్టింగ్లో మనకు ఇక్కడ డైమండ్ బ్లర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుందాం. సో ఇదైతే మనకు బాగుంటుంది. సో ఇక్కడ కొంచెం ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ డైమండ్ బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది. కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకు డైమండ్ జూమ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ దీని ఇంటెన్సిటీ ఈ విధంగా దీన్ని ఫస్ట్ ఇంతవరకు వచ్చే విధంగా చూసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా. అండ్ ఇక్కడ మనకు ఈ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ సో మనకు ఇక్కడ ఒక 3 లేయర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుందాం. వీడియో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంటుంది. స్ప్లిట్లో మనకి ఇక్కడ మిర్రర్ 3 లేయర్ ఎఫెక్ట్ అండ్ దీని వర్టికల్ ఈ విధంగా యాడ్ చేసుకొని ఫిల్టర్ని 0 చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి ఇంతవరకు యాడ్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా. సో ఈ విధంగా మనకు టోటల్గా వీడియో అనేది వచ్చేస్తుంది. మనకు ఇంతకంటే ఎక్కువ ఎఫెక్ట్ మనకి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు ఫీల్ అనేది పోతుందన్నమాట. సో సింపుల్ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం
జస్ట్ సేక్ ఎఫెక్ట్ బీట్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటే ఈజీగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వీడియో మీద దీన్ని 60 FPS సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి మీరు. ఓకే.